Hi to all, welcome back to this channel. I am Akshita. So ఈ వీడియోలో నేను మీకు 6th క్లాస్ సైన్స్ చాప్టర్ 4 వాటర్ పార్ట్ 6 వీడియో, దట్ మీన్స్ దిస్ ఇస్ ద ఎండ్ వీడియో ఆఫ్ దిస్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అనమాట. అండ్ పార్ట్ 5 వరకు మనం వాటర్ గురించి చాలా చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, దెన్ పార్ట్ 5 వీడియోలో మనం డ్రాట్స్ గురించి తెలుసుకున్నాం. అంటే వర్షాలు 4 నుంచి 5 సంవత్సరాల వరకు అసలు పడకపోతే అటువంటి పీరియడ్ని మనం డ్రాట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, అండ్ మన స్టేట్లో అనంతపూర్, కడప, కర్నూల్ని డ్రాట్ ప్రోన్ ఏరియాస్గా కన్సిడర్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ 3 డిస్ట్రిక్ట్స్లో రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నా కంటిన్యూషన్ యాక్టివిటీ 8 డ్రాట్ అఫెక్ట్స్ అవర్ లైఫ్. అంటే కరువు అంటే ఏంటి? వర్షాలు లేకపోవడం. ఓకే, సో ఈ కరువు వల్ల మన జీవితాలు ఏ విధంగా దెబ్బతింటాయో తెలుసుకుందాం. Here is a letter written by Ramanna for you. Try to understand how drought affects our lives. Discuss the following points. సరే, ఇక్కడ మనకు ఒక లెటర్ని ఇచ్చారు. ఈ లెటర్ ఎవరు రాశారు అంటే రామన్న రాశారనమాట. సో ఈ రామన్న మనకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అంటే కరువు వల్ల మన జీవితాలు ఏ విధంగా దెబ్బతింటాయో ఇక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, మరి వాటిని మనం చూద్దాం. Dear Firoz, I hope you are fine there. Nowadays we are facing severe problems due to drought. For the last 5 years we have no rains. All our fields have dried and there are cracks in them. We fail to grow any crop. My father invested money on borewells with no results. Now we get water after a great struggle from the borewell, which is 5 kilometers from our village. The days have become very bad. Several people have sold their cattle and migrated to Hyderabad and Bengaluru. My family also wants to do so. I request you to ask your parents to search for a job for my father at your place. My father may have been a well-known rich farmer here, but he is willing to do any kind of job there. Yours lovingly friend, Ramanna. సరే, రామన్న అనేటువంటి ఒక పర్సన్ ఫైరోజ్కు లెటర్ రాశాడు. ఏం లెటర్ రాశాడంటే, సో ఫైరోజ్, నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావు అనుకుంటున్నాను. సో ప్రస్తుత కాలంలో వర్షాలు లేకపోవడం వల్ల కరువు ఏర్పడింది. అంటే లాస్ట్ 5 years నుంచి మాకు వర్షాలే లేవు. అండ్ ఈ వర్షాలు లేకపోవడం వల్ల మా పొలాలన్నీ కూడా డ్రై అయిపోయినాయి అండ్ భూములన్నీ కూడా చీలిపోయాయి, క్రాక్స్ వచ్చాయి అని చెప్తున్నాడు. అండ్ సో ఇటువంటి డ్రై అయినటువంటి అలాగే క్రాక్స్ ఉన్నటువంటి భూముల్లో మనం ఎటువంటి పంటల్ని పండించుకోలేము. కానీ ఈ కరువు వల్ల పంటల్ని పండించుకోలేక మా నాన్న బోర్వెల్స్ని వేయించడానికి చాలా అమౌంట్ స్పెండ్ చేశాడు. సో ఎంత అమౌంట్ స్పెండ్ చేసినప్పటికీ కూడా రిజల్ట్స్ అయితే లేదన్నమాట అని చెప్తున్నాడు. ఎవరు? రామన్న. సో ఇప్పుడు వాటర్ తెచ్చుకోవడానికి విలేజ్కు 5 kilometers దూరంలో ఉన్నటువంటి బోర్వెల్ నుంచి వాటర్ తెచ్చుకోవడానికి చాలా కష్టంగా ఉందంట వాళ్ళకి ప్రస్తుతం. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోజులు వాళ్ళకు చాలా కష్టంగా మారిపోయాయి. అండ్ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ పశువుల్ని అంతా అమ్మేసి వాళ్ళు హైదరాబాద్కి, బెంగళూరుకి పని చేసుకోవడానికి వలస వెళ్ళిపోయినారు అని కూడా చెప్తున్నాడు. అండ్ రామన్న ఫ్యామిలీ కూడా హైదరాబాద్కో లేదా బెంగళూరుకో వలస వెళ్ళాలని అనుకుంటున్నారు. అండ్ రామన్న ఏం చెప్తున్నాడంటే, మీ పేరెంట్స్ని అడిగి మా నాన్నకు ఏదైనా ఒక జాబ్ ఉంటే వెతకమని చెప్పు. మా నాన్న ఒక వెల్ నోన్ పర్సన్, అలాగే రిచ్ ఫార్మర్, కానీ ప్రస్తుతం తను ఎటువంటి జాబ్ చేయడానికైనా కూడా సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి మా నాన్న కోసం మీకు తెలిసినటువంటి ప్లేస్లో ఎక్కడైనా ఉంటే జాబ్ వెతికి చెప్పు అని చెప్పి రామన్న ఫైరోజ్కు లెటర్ రాశాడు. చూడండి, కరువు వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. ఎగ్జాక్ట్లీ. వాట్ ప్రాబ్లమ్స్ డిడ్ రామన్న ఫేస్? సో రామన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు అంటే, వాళ్ళ పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి, క్రాక్స్ వచ్చేసినాయి, అటువంటి భూముల్లో పంటల్ని పండించుకోలేము. పోనీ బోర్వెల్స్ వేసుకుందామన్నా కూడా మనీ ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా రిజల్ట్స్ అయితే రాకపోయింది. మరి అటువంటి టైంలో వాళ్ళకు
వాళ్ళకు బతకాలంటే మనీ కావాలి అండ్ సమ్ వర్క్ కావాలి, కాబట్టి వాళ్ళు ఇతర సిటీస్కు వలస వెళ్ళి ఏదన్నా చిన్న పని చూసుకొని బతకాలనుకుంటున్నారు. సో రామన్న ఫ్యామిలీ ఆ విధంగా సఫర్ అవుతూ ఉంది. హౌ కెన్ ఫైరోస్ హెల్ప్ హిమ్? సో ఫైరోస్ తనకు ఏ విధంగా హెల్ప్ చేసి ఉండొచ్చు? సో వాళ్ళ నాన్నకు ఏదో ఒక వాళ్ళ సిచ్యువేషన్ చెప్పేసి ఏదో ఒక చిన్న జాబ్ అయినా వెతికి పెట్టిండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. Water scarcity is a problem in some districts of our state as mentioned earlier. Here rainfall is less and farmers are largely dependent on irrigation using underground water to raise crops. సరే, మరి ముందుగానే మనం చెప్పుకున్నాం మన రాష్ట్రంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్గా చెప్పబడ్డాయి. దట్ మీన్స్ అక్కడ నీటి కొరత ఎక్కువ ఉందన్నమాట. సో ఏంటి ఆ డిస్ట్రిక్ట్స్? అనంతపూర్, కడప అండ్ కర్నూల్. అండ్ అదేవిధంగా వర్షాలు లేకపోవడం వల్ల ఫార్మర్స్ అందరూ కూడా ఎక్కువగా దేని మీద డిపెండ్ అయినారు అంటే అండర్ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసి ఇరిగేషన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, పంటల్ని పండించాలంటే మనకు ఖచ్చితంగా వాటర్ కావాలి. ఎలాగో వర్షం పడదు కాబట్టి అండర్ గ్రౌండ్ వాటర్ని ఇరిగేషన్ పర్పస్గా యూజ్ చేసుకుంటున్నారు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏ ఫార్మర్ గ్రో క్రాప్ దట్ రిక్వైర్ మోర్ వాటర్ ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్? సో ఇక్కడ ఫార్మర్ ఏం చేస్తున్నాడంటే కొన్ని పంటల్ని పండిస్తున్నాడు. ఒకవేళ ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో అంటే వర్షాలు సరిగ్గా లేనటువంటి డిస్ట్రిక్ట్స్లో మనం వాటర్ని ఎక్కువ కావాల్సినటువంటి పంటల్ని పండించామంటే ఏమవుతుంది? సో మనకు పెట్టుబడి అంటే మనం పెట్టినటువంటి దానికి లాభం లేకుండా పోతుందన్నమాట. ఓకే, సో వాటర్ తక్కువ ఉంటే పెరిగేటువంటి పంటల్ని మనం పండించాలి. వాటర్ ఎక్కువగా ఉంటేనే పంట పండుతుంది అంటే అటువంటి పంటల్ని మనం ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో పండించకూడదు అన్నమాట. If several bore wells are dug and underground water is tapped constantly, what will happen to the source of groundwater? సరే, వర్షాలు లేకపోవడం వల్ల బోర్వెల్స్ వేసుకొని అండర్గ్రౌండ్ వాటర్ని మనం ఇరిగేషన్ చేసుకుంటూ ఉన్నాం. సపోజ్ మనం అండర్గ్రౌండ్ వాటర్ని కంటిన్యూస్గా ఇలాగే బోర్వెల్స్ వేసుకొని యూజ్ చేస్తున్నట్టయితే అండర్గ్రౌండ్ వాటర్ ఏమవుతుంది? సో దాని యొక్క లెవెల్ తగ్గిపోతుంది అన్నమాట. కొంతకాలానికి అండర్గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. Discuss with your friends the reasons that can cause reduction of underground water. సరే, సో ఈ గ్రౌండ్ వాటర్ని మనం యూజ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సో గ్రౌండ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకు రెయిన్ఫాల్నే సరిగ్గా లేదు. ఇక అండర్గ్రౌండ్ వాటర్ని కూడా మనం యూజ్ చేసామంటే టోటల్గా మన ఎన్విరాన్మెంటల్లో జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఓకే, యాక్టివిటీ 9, ఫ్లడ్స్ ఏ న్యాచురల్ హజార్డ్. సరే, మరి ఫ్లడ్స్ గురించి చెప్పుకుందాం. ఫ్లడ్స్ అంటే ఏంటి? వరదలు రావడం అంటే ఎక్కువ వర్షాలు వచ్చి ఆ వాటర్ డ్యామ్స్లో ఫుల్ నిండిపోవడం, చెరువులు కాలువలు అంతా నిండిపోయి టోటల్ ల్యాండ్ మీదకంతా రావడం అన్నమాట. ఓకే, సరే, మరి యూజువలీ డ్యూరింగ్ ద రైనీ సీజన్ యూ మే హ్యావ్ come across pictures of this type in newspapers. Discuss the following. సో ఇక్కడ చూడండి మీకు ఫిగర్ 1లో సో వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఇటువంటి మనం పిక్చర్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. అంటే ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడము, రోడ్ల మీద నీళ్లు రావడము, ఓకే, అండ్ చిన్న చిన్న గుడిసెలన్నీ మునిగిపోవడము, లేదా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోవడం, అండర్ గ్రౌండ్లో అంటే అండర్ వాటర్లో ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోవడం, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే రైనీ సీజన్లో మనం ఇటువంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం. వాట్ డస్ ద పిక్చర్ టెల్ హస్? సో ఈ పిక్చర్ మనకేం చెప్తుంది? వరదలు వచ్చాయని చెప్తుంది. డస్ ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఇన్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ లీడ్ టు సచ్ ఎ కండిషన్? సో మన దేశంలో ఎప్పుడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. ఆర్ దేర్ ఎనీ అదర్ రీజన్ దట్ కెన్ లీడ్ టు దిస్ సిచ్యువేషన్? సో ఈ సిచ్యువేషన్ రావడానికి కేవలం ఎక్కువ వర్షపాతమే అవుతుందా, లేదా ఇతర రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? సరే, మనం కొన్ని ఏరియాస్లో చూస్తూ ఉంటాం డ్యామ్స్ని బిల్డ్ చేసి ఉంటారు. ఓకే, సో ఎందుకు ఈ డ్యామ్స్ని బిల్డ్ చేసి ఉంటారంటే వర్షం నీళ్లను స్టోర్ చేయడానికి కావచ్చు, లేదంటే ఇతర వరద నీళ్ళన్నీ కూడా దాంట్లోకి కలిసిపోవడానికి కావచ్చు. ఎక్సెసివ్ వాటర్ అంతా కూడా డ్యామ్స్లోకి కలిసిపోయేలా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. సో అన్ని చోట్ల ఇటువంటి డ్యామ్స్ని నిర్మించలేరు అన్నమాట కదా. సో ఎప్పుడైతే ఈ వాటర్ని కావచ్చు లేదంటే
వరద నీళ్ళని కావచ్చు, వీటిని స్టోర్ చేయలేనటువంటి ఏరియాస్లో వరదలు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఆర్ హర్డ్ అబౌట్ ఫ్లడ్స్? బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ న్యూస్ ఆర్టికల్స్, రైట్ ఫ్యూ సెంటెన్స్ ఆన్ ఫ్లడ్స్. సో మీరు ఎప్పుడైనా ఫ్లడ్స్ గురించి విన్నారా? సో వరదల గురించి మీరు వినే ఉంటారు, లేదా న్యూస్ పేపర్లో చూసి ఉంటారు, అండ్ లేదా మీ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సరే, నాకు తెలిసిన వేళ నేను ఏం చెప్తున్నాను అంటే, వరదలు ఏ విధంగా వస్తాయంటే పర్టికులర్ సీజన్లో మనకు రెయిన్ఫాల్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే రెయిన్ఫాల్ ఎక్కువగా వస్తుందో, ఈ ఎక్కువగా వచ్చినటువంటి రెయిన్ఫాల్ నుంచి ఆ వాటర్ అంతా కూడా డ్యామ్స్లోకి వెళ్ళిపోవడము, లేదంటే కాలువలంతా నిండిపోవడము, నదులంతా నిండిపోవడం జరుగుతుంది. ఓకే, సో స్టిల్ ఇవన్నీ నిండినప్పటికీ కూడా మన ల్యాండ్ మీద అంతా కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, కాలువలన్నీ నిండిపోవడము, డ్రైనేజ్లన్నీ కూడా నిండిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ ప్రస్తుతం మనం ఒక 10 days బ్యాక్ చూస్తున్నట్టయితే మన ఆంధ్రాలో నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఈ ప్లేస్లో అంతా కూడా, అంటే ఈ త్రీ టు 4 డిస్ట్రిక్ట్స్లో అంతా కూడా ఫుల్ వర్షం ఎక్కువ వచ్చేసి డ్యామ్స్ అన్నీ పగిలిపోయి, చెరువులన్నీ చీలిపోయి, రోడ్లన్నీ పగిలిపోయి, ఇళ్ళల్లో అంతా వాటర్ చేరుకొని, అండ్ కొన్ని ఇళ్ళలు నీళ్ళలో కొట్టుకొని కూడా పోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడుతున్నాయి. అంటే ఆ ఏరియాలో పట్టేంత రెయిన్ఫాల్ అయితే లేదు, అంటే దానికి మించి ఉందన్నమాట. అంటే ఈవెన్ డ్యామ్సే పగిలిపోయినాయంటే ఎంత వరదలు వచ్చి ఉంటాయో మనం చెప్పుకోవచ్చు. సో వరదలు వచ్చినట్టయితే టోటల్ మన హౌస్ అంతా వెళ్ళిపోతుంది, అండ్ మనకు ఫుడ్ సరిగ్గా ఉండదు, అండ్ ఫ్రెష్ వాటర్ మనకు అవైలబుల్గా ఉండదు. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. డూ యూ నో, మీకు తెలుసా? నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, లోకల్ ఫైర్, హెల్త్, పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వర్క్ ఇన్ కోఆర్డినేషన్ డ్యూరింగ్ ఫ్లడ్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. మిలిటరీ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ రిలీఫ్ యాక్టివిటీస్ వేరెవర్ నెససరీ. ఓకే, సో మనకు వరదలు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఇతర డిజాస్టర్స్, ఆపదలు ఏమనంటే భూకంపాలు లేదా సునామీలు, ఈ విధంగా వచ్చినప్పుడు నేషనల్ వైడ్గా డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కావచ్చు, లేదంటే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కావచ్చు, అండ్ హెల్త్ పరంగా హెల్త్ డిపార్ట్మెంట్ గాను, పోలీస్ డిపార్ట్మెంటు అండ్ లోకల్ ఫైర్ డిపార్ట్మెంటు, వీళ్ళంతా కూడా కలిసికట్టుగా మనకు సర్వీస్ని ఇస్తాయన్నమాట. ఓకే, అండ్ ఒకవేళ మనకు చాలా అవసరం అయితే మిలిటరీకి కూడా మనకు హెల్ప్ చేస్తుంది. Think. Air and water are freely available in nature, but now people have to pay for water along with other commodities. Find out from your parents and grandparents whether they are also paid for water. Think why the demand for water is increasing day by day. సరే, మనకు నేచర్లో వాటర్, ఎయిర్ చాలా ఫ్రీగా దొరుకుతాయి కదా. కానీ ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే వాటర్ని 10 రూపాయలు పెట్టి ఒక బాటిల్ గాను, లేదా 10 రూపాయలు పెట్టి ఒక ఫిల్టర్ క్యాన్ తెచ్చుకుంటూ ఉన్నాం కదా, అండ్ 20 రూపీస్ పెట్టి ఒక పెద్ద క్యాన్ తెచ్చుకుంటూ ఉన్నాం. ఓకే, 5 రూపీస్ ఇస్తే ఒక గ్లాస్ వాటర్ ఇస్తున్నారు. ఎందుకు మనం వాటర్ని ఈ విధంగా డబ్బు పెట్టి కొనాల్సి వస్తూ ఉంది? బట్ అదే మీరు మీ పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని అడగండి, మీ రోజుల్లో మీరు వాటర్ని డబ్బులు పెట్టి కొన్నారా, లేదంటే మీకు ఫ్రీగా దొరికాయా అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్తారు, మాకు వాటర్ చాలా ఫ్రీగా దొరికాయి. ఓకే, అండ్ మేము ఉన్నటువంటి సిచ్యువేషన్లో, అంటే మేము ఉన్నటువంటి కాలంలో ఎటువంటి పొల్యూషన్ ఉండేది కాదు, వాటర్ పొల్యూషన్ ఉండేది కాదు, ఎయిర్ పొల్యూషన్ ఉండేది కాదు అని చెప్తారు. బట్ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే ఈవెన్ మనకు ఎయిర్ అంతా కూడా ఎలా ఉంటుంది, ఫుల్ డస్ట్తో అండ్ పొల్యూషన్తో ఉంటుందన్నమాట. అదే వాటర్ని కూడా మనం ఈరోజు డబ్బులు పెట్టి కొంటున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రోజు రోజుకు వాటర్ యొక్క డిమాండ్ పెరిగిపోతూ ఉంది, అంటే వాటర్ పొల్యూట్ అయిపోతుంది, మంచినీరు మనకు దొరకడం లేదు. సో మంచినీరు కావాలంటే మనం ఏం చేయాలి, డబ్బు పెట్టి కొనాలి. The main reasons for water scarcity are 1. Population explosion, uneven distribution of rainfall, and 3. Decline of underground water table, and 4. Pollution of water, and 5. Careless use of water.
నీటి కొరత రావడానికి ముఖ్యమైనటువంటి రీజన్స్ ఏంటబ్బా అంటే ముందుగా పాపులేషన్ ఎక్స్ప్రెషన్ అవడం అనమాట. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక బకెట్ ఉంది. ఒక బకెట్ వాటర్ మనం అందరూ తాగుతాం 5 మెంబర్స్ ఇంట్లో. అదే ఒక ఇంట్లో 5 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఒక బకెట్ వాటర్ సరిపోతే తాగడానికి. ఒక ఇంట్లో 10 మెంబర్స్ ఉంటారు, లేదా ఒక ఇంట్లో 8 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక బకెట్ సరిపోతుందా అంటే సరిపోదు. అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ విధంగా ఒక బకెట్తో మీకు కంపారిజన్ చెప్తున్నాను. అంటే ఇక్కడ పాపులేషన్ పెరుగుతూ ఉంది. పాపులేషన్ పెరుగుతుందంటే వాటర్ యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం స్నానం చేయడానికి ఒక బకెట్ వాటర్ యూజ్ చేస్తాము, కానీ కొంతమంది ఏం చేస్తారు, 2 బకెట్లు 3 బకెట్లు వాటర్ తీసుకొని స్నానం చేస్తారు. అంటే ఇక్కడ వేస్టేజ్ ఎవరు చేస్తున్నారు? వీళ్ళే. ఎన్ని బకెట్లు వేస్టేజ్ చేస్తున్నారు? ఒక పర్సన్ 1 బకెట్ కావాలంటే 3 బకెట్స్ యూజ్ చేస్తున్నారు. అంటే టోటల్గా 2 బకెట్స్ ఒక పర్సన్ వేస్ట్ చేస్తుంటే టోటల్గా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఎన్ని బకెట్స్ వాటర్ని వేస్టేజ్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ. అంటే పాపులేషన్ బేస్ చేసుకొని కూడా వాటర్ స్కేర్సిటీ ఉందని చెప్పుకోవచ్చు. సెకండ్, అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. అంటే రెయిన్ఫాల్ సరిగ్గా పడకపోవడం. మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు వర్షాలే ఉండవు మనకు కొన్ని ఏండ్లు మనకు కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి. ఓకే, అటు లెస్ అని చెప్పుకోలేము, ఇటు హై అని చెప్పుకోలేము. ఆ విధంగా రెయిన్ఫాల్ కూడా ఒక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అంటే డిక్లైన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ టేబుల్. ఇక వర్షాలు లేకున్నప్పుడు చూసుకున్నట్టయితే, మనం ఆటోమేటిక్గా ఇరిగేషన్ పర్పస్ కోసం బోర్వెల్స్ వేసుకుంటాం. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే అండర్ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేస్తామో అండర్ గ్రౌండ్ లెవెల్ దాని లెవెల్ తగ్గిపోతుంది. ఓకే, దెన్ 4th వన్ వచ్చేసి వాటర్ పొల్యూషన్. ఇక వాటర్ పొల్యూషన్ ఏ విధంగా వస్తుందంటే రోజు రోజుకు ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ అంతా కూడా కాలువల్లోకి, నదుల్లోకి డైరెక్ట్గా లీక్ చేయడం వల్ల వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అనమాట. అటువంటి వాటర్ని మనం తాగామనుకోండి, సో చాలా డేంజరస్, ఇంజూరియస్ అనమాట. ఓకే, హెల్త్ ఇష్యూస్ చాలా రైజ్ అవుతాయి. సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు డెత్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అండ్ 5th వన్ వచ్చేసి కేర్లెస్ యూజ్ ఆఫ్ వాటర్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక పర్సన్ స్నానం చేయడానికి ఒక బకెట్ చాలు, 2 బకెట్ల నీళ్ళు అవసరం లేదు, 3 బకెట్ల నీళ్ళు అంతకన్నా అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, లైక్ రిలీఫ్ అవుతున్నాం. వాష్రూమ్లో స్నానం చేస్తూ 3 బకెట్స్ 4 బకెట్స్ వాటర్ యూజ్ చేసి రిలీఫ్ అవుతున్నాం. సో రిలీఫ్ అవడం ఓకే, బట్ వాటర్ ఎంత వేస్ట్ అవుతుంది? ఒక పర్సన్కి 3 to 4 బకెట్స్ మనం వేస్ట్ చేస్తున్నామంటే టోటల్గా మన ఇంట్లో వాళ్ళు ఎంత వేస్ట్ చేయొచ్చు, అండ్ మన విలేజ్లో ఎంత వేస్ట్ చేయొచ్చు, టోటల్గా ఒక రాష్ట్రం అండ్ ఒక కంట్రీ అండ్ టోటల్ వరల్డ్ వైడ్ ఏ విధంగా వేస్టేజ్ చేయొచ్చు. సో ఆ పాయింట్ కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది. We should use water judiciously to prevent scarcity of water. Otherwise, it is impossible for organisms to live on the earth. The only method of preventing scarcity of water is conservation of water. Saving water for the future generations by using water judiciously helps in conservation of water. సరే, సో మనము ఈ నీటి కొరతని తగ్గించాలంటే ఖచ్చితంగా వాటర్ని సరైన పద్ధతిలో యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎవరికి ఎంత వాటర్ కావాలో అంత వేలోనే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఈ విధంగా ఉండకున్నట్టయితే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గానిజం కూడా బతకదు, ఎందుకంటే వాటర్ కొరత వల్ల. ఓకే, సో మరి ఈ నీటి కొరతని మనం తగ్గించాలంటే ఏం చేయాలి? వాటర్ని సేవ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మనం వాటర్ సేవ్ చేస్తామో మన ఫ్యూచర్ జనరేషన్కు కూడా వాటర్ అవైలబుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు వాటర్ సేవ్ చేయకున్నట్టయితే ఫ్యూచర్ జనరేషన్కి వాటర్ ఉంటుందా అంటే నో. ఓకే, సో మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ మనకు ఎలా అయితే ఈ రిసోర్సెస్ మనకు అందించారో మనం కూడా వచ్చేటువంటి జనరేషన్కు ఇటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా సైమల్టేనియస్గా వాళ్ళకి అందించాలన్నమాట. మెథడ్స్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్. మరి వాటర్ని సేవ్ చేయాలి, వాటర్ని పొదుపు చేయాలంటే ఎటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. మెయిన్లీ 2 methods కెన్ బి ఫాలోడ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ వాటర్. మనం నీటిని పొదుపు చేయాలంటే ముందుగా 2 methods ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ మెథడ్ ఏంటి అంటే, ఒకటి వాటర్ మేనేజ్మెంట్, రెండవది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. వాటర్ మేనేజ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో
వాటర్ మేనేజ్మెంట్ మెథడ్లో మనం ముందుగా ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చారు, వాటిని చూద్దాం. బ్రింగింగ్ అవేర్నెస్ అబౌట్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ థ్రోయింగ్ వేస్టెస్ ఇన్ టు ద వాటర్ బాడీస్. సో ప్రజలందరికీ కూడా మనం ఒక అవగాహన కల్పించాలి. ఏంటి అంటే మన ఇంట్లో పాత సామాన్లు కావచ్చు, లేదంటే మన ఇంట్లో వేస్టేజ్ కావచ్చు, వీటన్నిటిని తీసుకొని వెళ్ళి మనం చెరువుల్లోకి, కాలువలోకి, నదుల్లోకి పారేస్తున్నాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ పొల్యూట్ అయిపోతుంది. అటువంటి వాటర్ని మనం తాగినామంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో మీకే తెలియచ్చు. దెన్ రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ బై సపరేటింగ్ పొల్యూటెంట్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ వేస్టేజ్ అంతా దాంట్లో పంపించేస్తామో, అంటే దాంట్లో కాలువలకి, సముద్రాల్లోకి అండ్ నదుల్లోకి, వీటిలోకి మనం వేస్టేజ్ అంతా ఎప్పుడైతే వేస్తామో మొత్తం పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో ఈ పొల్యూటెంట్స్ని అన్నీ కూడా సపరేట్ చేసేసి మనం వాటర్ని రీసైకిల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సి మినిమైజింగ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇన్ అగ్రికల్చర్, ఇట్ రెడ్యూసెస్ ద పొల్యూషన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్. అండ్ అదేవిధంగా మనం అగ్రికల్చర్ పర్పస్లోనూ కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో కెమికల్ వీటిని మనం తగ్గించడానికి అంటే వీటిని యూజ్ చేయడాన్ని తగ్గించేయాలన్నమాట. సో ఈ విధంగా చేసినట్టయితే అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ని ఎక్కువ యూజ్ చేస్తామో అందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా సాయిల్లో వెళ్తాయి. సో సాయిల్లో వెళ్ళి అండర్ గ్రౌండ్ వాటర్లోకి చేరుకొని అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవ్వడం జరుగుతుందన్నమాట. డి కంట్రోలింగ్ డిఫారెస్టేషన్. సో అడవుల్ని నాశనం చేయకూడదు. ఎప్పుడైతే మనం అడవుల్ని కొట్టేస్తామో వర్షాలు పడవు. అందుకే చూడండి, చెట్లను పెంచండి అంటూ ఉంటారు. అంటే చెట్లు ఎక్కువ ఉంటేనే మనకు వర్షాలు వస్తాయన్నమాట. Adapting drip irrigation and sprinkle irrigation in agriculture. In this way, lesser amount of water can be used for irrigation. సరే, మరి అగ్రికల్చరల్లోనూ కూడా మనం ఇరిగేషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ ఇరిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ ఇరిగేషన్స్ ఉంటాయి. అందులో అడాప్టింగ్ అంటే డ్రిప్ ఇరిగేషను, అలాగే స్ప్రింకిల్ ఇరిగేషన్, ఇవి టూ కూడా మంచి ఇరిగేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ వాటర్ వేస్ట్ కావు. సో పొలానికి ఎంత వాటర్ అయితే కావాలో, అంటే ఆ సాయిల్కి, ఆ ప్లాంట్కి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ స్ప్రింకిల్ అవుతాయి అన్నమాట, లైక్ డ్రిప్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. డైరెక్ట్ కలెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ కాల్డ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో వర్షపు నీటిని మనం కలెక్ట్ చేసుకొని, లేదంటే వర్షపు నీటిని యూజ్ చేసుకోవడాన్నే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాము. దెర్ ఆర్ 2 types ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో 2 రకాలు ఉన్నాయన్నమాట రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఏంటి అంటే కలెక్టింగ్ వాటర్ ఫ్రమ్ వేర్ ఇట్ ఫాల్స్. సో ఎక్కడైతే మనకు వర్షాలు పడతాయో, అంటే రెయిన్ ఎక్కడైతే పడుతుందో అక్కడ నుంచి మనం వాటర్ని కలెక్ట్ చేసుకోవడము. సో కలెక్టింగ్ వాటర్ ఫ్రమ్ ద రూఫ్ టాప్స్ ఆఫ్ ద హౌసెస్ ఆర్ బిల్డింగ్స్. అండ్ మీరైతే సిటీస్లో ఉన్నారు, నాకు తెలిసి చాలామంది విలేజెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, ఇంటి పైకప్పు నుంచి వాటర్ పడుతూ ఉంటాయి. మనం చిన్న చిన్న పైపులు చేసుకుని ఉంటాం. అంటే మిద్ది పైన పడినటువంటి వాటర్ అంతా కూడా కిందికి రావడానికి ఒక పైప్ ఇచ్చింటాం. సో అక్కడ మనం ఒక డ్రమ్ని పెట్టడం కానీ, ఒక బకెట్ని పెట్టడం కానీ అలా చేసినట్టయితే ఆ మిద్ది పైన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా చేరుకొని కిందికి వస్తుందన్నమాట. ఆ వాటర్ని మనం ఇతర పర్పస్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. బి కలెక్టింగ్ ఫ్లోయింగ్ రెయిన్ వాటర్, లేదా పారుతున్నటువంటి నీటిని కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ కలెక్టింగ్ రెయిన్ వాటర్ బై కన్స్ట్రక్టింగ్ పాండ్స్ విత్ బండ్. సో రెయిన్ వాటర్, పారుతున్నటువంటి రెయిన్ వాటర్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవచ్చు అంటే, మనం చిన్న చిన్న పాండ్స్ని, లేదంటే చిన్న చిన్న ఏమంటారు వాటిని తెలుగులో, యాక్చువల్లీ ఐఎమ్ బిలాంగ్స్ టు కనడియన్, నాకు తెలుగులో కొన్ని వర్డ్స్ అనేవి తెలీదు. ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం పొలాల్లో, అంటే కింద అంతా కూడా నల్లబండలు అవన్నీ వేసి కూడా ఒక కాలువ మాదిరిగా నిర్మించుకుంటూ ఉంటారు. లైక్ ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్. సరే, నేను ఆ వర్డ్ని యూజ్ చేయడం లేదు బికాస్ నాకు అంత ఫ్లాష్ కావడం లేదు. పొలాల్లో చూస్తూ ఉంటాం, కొంత గుంతలుగా ఉండి అక్కడంతా కూడా రెయిన్ వాటర్ స్టోర్ అవ్వడం చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న కాలువలాగా. ఎగ్జాక్ట్లీ అన్నమాట.
We can't live a single day without water. Arjun decided that water is precious. Let us not waste even a single drop of water. We must preserve water not only for us but also for ఫ్యూచర్ జనరేషన్స్. సో ఒక్కరోజు కూడా మనం వాటర్ లేకుండా ఉండలేము. ఓకే, సో నీళ్ళు తాగాలన్నా, స్నానం చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా, వంట చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనకు వాటర్ కావాలి. సో సింగిల్ వాటర్ డ్రాప్లెట్ కూడా లేకుండా మనం ఉండలేము. కాబట్టి నీటిని చాలా పొదుపు చేసుకోవాలి. అండ్ మన కోసమే కాకుండా మన యొక్క తరాల కోసం కూడా మనం వాటర్ని సేవ్ చేయాలి. కాబట్టి వాటర్ చాలా ఇంపార్టెంట్, ప్రెషియస్ అన్నమాట, మూల్యమైనది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. ఓకే, సో ఈ లెసన్లో మనం ఏం తెలుసుకున్నాం? కీవర్డ్స్: వాటర్ సోర్సెస్, ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రిసిపిటేషన్, వాటర్ సైకిల్, క్లౌడ్, వాటర్ వేపర్, అట్మాస్ఫియర్, స్ట్రీమ్, డ్రాప్లెట్స్, డ్యూ, రెయిన్, హెల్స్, బ్రీజ్, wind, drought, floods, migration. So these are the keywords we have discussed in this chapter. Still you have any doubts, so please keep the doubts in the comment section. I will clear them. Okay, thank you.